యావే నేను కోసేసా, త్వరగా వండి తీసుకురా, ఆకలిస్తుంది. ఆకలి చంపేస్తుంది బాబు, తొందరగా రా. వస్తున్నా, అవుతోంది. అబ్బబ్బా, దేనికి తట్టుకోలేదు మీరు. వస్తున్నా అని చెప్పా కదా, రండి తిందాం. రే సోముగే, నేనేంటి నైట్ ఏంటి మందుగానే ఎక్కువైపోయింది అనుకుంటా. అన్న ఒకసారి ఇలా రావాలి. వస్తున్నాను తమ్ముడు. చెప్పు తమ్ముడు, ఏం కావాలి? మౌత్ వాష్ ఒకటి. ఇదిగో తమ్ముడు. కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం ఆయిల్ డబ్బా. ఇదిగో. ఫోన్పే ఇదేనన్నా? అదే తమ్ముడు. తమ్ముడు, ఈసారి నా అబద్ధం చెప్పడం సరిగ్గా నేర్చుకోరా. అదేంటన్నా? నా 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 అని ఎంజాయ్ చేయాలి కానీ నాన్న అయిపోయి బెంగడిపోకూడదు. నీ వయసు ఎంత ఉంటుందిరా? నీకు బీరేంట్రా? అరే మామ, నైట్ సిట్టింగ్ అయితే వచ్చే. ఇంకా 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 పోయిరా, నువ్వు పోయి. ఏంటే వేరే మగాడున్నప్పుడు నీకు పని ఏంటి? బట్టలేంటే రంకుదల్లాగా రంకుమండా. రే సోము, రే పవను అడు తలుపేసుకున్నాడు రా. రే రే సోము. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా చేయను. సరేగానే ఆ బీరీలో జీవులు నొక్కు. రే ఏంట్రా మీరు, ఏమైందిరా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారా? రే కొంప తీసి ప్రాంకులుగా నేను చేయట్లే కదా? కెమెరాలు ఎక్కడ పెట్టారా? పోరా బయటికి. మొగుడు పెళ్ళాలు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో డిస్టర్బ్ చేస్తున్నావు. పో. పోరా. రా. రే లే, రే సోము లగరా. నీ అమ్మ, నైట్ అయితే నైట్ వేసుకుని పడుకుంటున్నావు, పిచ్చనావు కొడగా. మళ్ళీనా? ఏమో మామ, నాకేం అర్థం కావట్లేదు. నైట్ అయితే బాగానే ఉంటున్నాం, పొద్దున్నేసరికి ఇలాగా. అరే నాకు ఒకటి అర్థం కాదు, నీకు అసలు లుంగి ఇష్టం ఉండదు, అలాంటిది నువ్వు లుంగిలు ఎలా పడుకుంటున్నారా? అదేమో నాకు అర్థం కావట్లేదు. రే నైట్ మనతో సురేంద్ర గడు ఉండాలి కదా, ఆడేమయ్యాడు? కట్ చేస్తున్నాడు రా. రే ఇడు మళ్ళీ కట్ చేస్తున్నాడు రా. రే ఫోన్ లిఫ్ట్ చేయమంటారా, చెత్తనా కొడక. రే నైట్ అయితే మీరు మొత్తం తేడా ఉన్నారన్న, నేను అడగండి బాబు, మీకు దండం పెడతాను, ఫోన్ పెట్టండి బాబు. అసలు ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందో మనకు గుర్తుండి సావదు. చూసిన వాడేమో చెప్పడానికి వాడి భయపెడుతూ మళ్ళీ భయపెడుతున్నాడు. రే ఓ పని చేద్దాం, అసలు నైట్ అంతా ఏం జరుగుతుందో తెలియడానికి, రికార్డ్ చేయడానికి ఒకరిని పెడదాం. ఆడెలా ఉండాలంటే, భయానికే భయం పుట్టించే బెదురులేని వీరుడు మన కోడవల్లి కుర్రాడు. హలో మాయా. హలో మాయా. అవునా?
అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదు. ఒకసారి ఆగరా, ఇప్పుడు చెప్పరా. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. ఆల్రెడీ వచ్చేసా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి మాయా, చెప్పండి మాయా, చెప్పండి మాయా. అయితే మీరిద్దరు ఇప్పుడు చచ్చిపోయారన్నమాట. ఓర్ నీ అబ్బా, ఇప్పుడు దాకా ఏమన్నావురా? మళ్ళీ చెప్తాను చూడు. ఏ చిచ్చి చిచ్చి, నాకు ఏదైనా ఒకసారి అంటే చిరాకు. నువ్వు రెండోసారి చెప్తావు మళ్ళీనే. సరే గాని టైం 5 అవుతుంది. ఇప్పుడు మన మూమెంట్ ఏంటో చెప్పండి అమ్మా. ఏ మూమెంట్ రా బాబు? టైం అయింది కదా, ముక్క చుక్క మరి కావాలి కదమ్మా. వీడికి మన సిచ్యువేషన్ అర్థం కావట్లా. రేయ్ తాయితే మాకేం గుర్తుండే కదరా నిన్ను పిలిచింది. ఇప్పుడు మొక్క సొక్క అంటే ఏం పని అవదు. ఛా! ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా. అందుకే నా ప్లాన్ లో నేను ఉన్నాగా. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నా ఇంటి ముందు. కొన్ని సిచ్యువేషన్లో మన చేతుల్లో ఏం లేనప్పుడు ఏం చెయ్యాలో చెప్పనా? క్వార్టర్ వేయాలి. ఏ ఎక్కడమ్మా? ఏంటమ్మా ఇది? తప్పుదా రే, తప్పమ్మా. ఏంటమ్మా ఇది? ఇప్పుడు దాకా ఇక్కడే, ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? రే దొంగ, ఇంకా ఎంతసేపు? వస్తున్నానండి. ఈ వాయిస్ ఏంటి ఇలా అయిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమైంది? నాకు పువ్వులు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, కానీ ఇప్పుడు పువ్వులు పెట్టుకోవడానికి అవ్వట్లేదు. ఓసే పిచ్చిదానా, ఈ మాత్రం దానికి ఎవడైనా ఏడుస్తాడా? అయినా నా బంగారం ఎలా ఉన్నా నా బంగారమేనే. చూడు ఎంత ముద్దుగా ఉన్నావు, కొరికిస్తా. ఏమండి, ఈ బాబుని చూసారా? ఎంత ముద్దుగా ఉన్నాడు. మనకే ఓ పిల్లాడు పుడితే ఇలానే ఉంటాడేమో. ఈ బాబు నాకు చాలా నచ్చాడండి. మనం వీడిని పెంచుకుందామా? పెంచుకుందామండి. నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? నీ ఇష్టం బంగారం. ఏంటి పెంచుకుంటారా? మీరేంట్రా బాబు? అప్పుడే అల్లరి కూడా మొదలు పెట్టేశాడు వేదవా. ఏమండి, మన పిల్లోడికి ఏదైనా మంచి పేరు పెట్టండి. అంతా మంచుకుంటే మన పుట్టబోయే బిడ్డకి చిన్ను అని పేరు పెడదాం అనుకున్నాను. చిన్నువా? బాగుందండి. చిన్ను ఏంటి చిన్నువా? ఇంకొంచెం సేపు అయితే పాలు కూడా ఇచ్చేలా ఉన్నావు. నన్ను వదిలేంరా బాబు. వదలరా బాబు, నీకు దన్ను, నేను వెళ్ళిపోతాను. వదలండ్రా, వదలండ్రా, నన్ను వదలండి.